ఈ రోజున ఇక్కడ వాక్య ప్రత్యక్షత కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం అంశం ఏంటంటే, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె. ఏంటంటే క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నువ్వు ఉన్నావా అని చెప్పి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, అపోస్తలుడైన పౌలయ్య గారు అంటున్నారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అని చెప్తున్నారు. అంటే మనం చూడొచ్చు, మన శ్రమను ఎవరితో పాటుగా అనుభవించమని చెప్పాలి? క్రీస్తు ప్రభుల వారితో పాటుగా శ్రమను అనుభవించమని చెప్పాలి. కానీ ఇక్కడ పౌలయ్య గారు ఏం చెప్తున్నారు? నాతో కూడా, ఎవరితో కూడా? నాతో కూడా శ్రమను అనుభవించుము అని చెప్పి పౌలయ్య గారు అంటున్నారు. అంత ధైర్యముగా ఆ మహానుభావుడు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన చాలా క్రీస్తును పోలి నడుచుకొని చాలా శ్రమలు, చాలా వేదనలు, చాలా నిందలు, ఎన్నో భారమైన అవమానాలు అనుభవించాడు. కాబట్టి తను బైబిల్ గ్రంథం అంత ఒక చక్కని మాట తను పలికారండి. నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అని చెప్పి అన్నారు. కనుక ఆ ధైర్యము కలిగి ఆ మాట కలిగి చెప్పగలిగిన వాడు బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కరు కూడా లేరండి. అందుకే ఆ ధైర్యవంతుడు అంటున్న మాట ఏమంటున్నాడు? ఆ బలవంతుడే అంటున్న మాట, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము, నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమని చెప్తున్నారు? అరే బాబు, నేను క్రీస్తుని పోలి నడిచాను, క్రీస్తుని పోలి శ్రమను అనుభవించాను. ఆయన ఏ మాదిరిగా నిలుచున్నాడో నేను అదే మాదిరిగా నిలుచున్నాను. ఆయన ఎలాగ శ్రమను అనుభవించాడో నేను అలాగనే శ్రమను అనుభవించాను. ప్రభుల వారు ఎలాగైతే ఘనతను ఆశించక, మహిమను ఆశించక క్రీస్తు తన యొక్క శరీరధారి లోకం వద్దకు వచ్చాడు, అలాగనే నేను ఏది ఆశించక ప్రభు సేవను చేసి ఉన్నాను అని చెప్పి పౌలయ్య గారు అంటున్నారు. కాబట్టి మీరు ఎలాగో ప్రభువుని చూసి నడవలేరు కనుక, అంత సామర్థ్యం మీకు లేదు కనుక నన్ను చూసి నడవండి. హల్లెలూయా. ఎవరిని చూసి నడవమంటున్నారు? పౌలయ్య గారు నన్ను చూసి నడవండి. పౌలయ్య గారిని చూసి నడవమని చెప్తున్నారు అయ్య గారు. అంతటి మహానుభావుడు, గొప్ప అపోస్తలుడైన పౌలయ్య గారు నిజంగా చాలా శ్రమలు అనుభవించారండి. క్రీస్తుకి మాదిరిగా, క్షమించాలి, నేను క్రీస్తులాగా అంటున్నానని మీరు అర్థం చేసుకునే విధానము, కొంతమంది ఏంటంటే ఏదో ఒక తప్పు ఎతకాలని వీడియోలు చూస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు. తప్పు ఎతకడానికి కాదు, దానిలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం గ్రహించుకోవడానికి మీరు ఒక్కసారి వినండి. క్రీస్తులాగా తను మాదిరిని చూపించాడు అంటున్నా, క్రీస్తులాగా నడిచాడు అని చెప్పట్లేదు. క్రీస్తుకి మాదిరిగా శ్రమను అనుభవించాడు. క్రీస్తుకి మాదిరిగా తను బాధలని, నిందలని, అవమానములు ఏది అయినను దేవుడు ఎంత వటికి వెళ్ళగలడో దానిలో సగం వటికైనా ఆయన వెళ్ళి చూపించి ఇలాగ నడవండి, నేను క్రీస్తుని పోలి నడవడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మీరు నన్ను పోలి నడవడానికి మీరు ప్రయత్నించండి, నన్ను పోలి మీరు నడవండి, నేను ప్రయత్నించేసాను, నా ప్రయత్నం అయిపోయింది, మీరు ఇక చేయాల్సింది క్రీస్తు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా నడవండి అని చెప్పి అపోస్తలుడైన పౌలయ్య గారు అంటున్నారు. ఏంటంటే క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు ఆయన. ఈ రోజున మనం ఎవరికి మాదిరిగా నడుచుకోగలుగుతున్నామండి? ఎవరిని మనం మాదిరిగా చూపించగలుగుతున్నాము? క్రీస్తును మాదిరిగా చూపించగలుగుతున్నావా? నీ మాట తీరులో, నీ ప్రవర్తనలో, నీ నడకలో కానీ, నీ ఉద్దేశంలో కానీ, నీ వేషధారణలోనే కానీ ఎవరిని నువ్వు మాదిరిగా చూపించగలుగుతున్నావని ఈ రోజున ప్రభు మనల్ని అడుగుతా ఉన్నారు. ఎవరిని చూపించగలుగుతున్నావు? నాయకులను చూపిస్తున్నావా? సినిమా నటులను చూపిస్తున్నావా? నీకు ఇష్టమైన వారిని చూపిస్తున్నావా? నువ్వు ఇష్టపడే వారిని చూపిస్తున్నావా? ఎవరిని నువ్వు మాదిరిగా చేసి చూపించగలుగుతున్నావు? పౌలయ్య గారు తను ఎంతో శ్రమను అనుభవించి తలకిందులుగా సిలువ వేయడానికైనా కొంతమంది అపోస్తులు నిర్ణయించుకున్నారండి. అపోస్తులు తలకిందులుగా సిలువ వేయబడ్డారు, నూనెలో వేయించబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. వాళ్ళకి లేరండి ఇష్టమైన వాళ్ళు? వాళ్ళకి లేరండి నచ్చిన వాళ్ళు? వాళ్ళకి లేరా అండి? కానీ అన్ని వదులుకొని క్రీస్తు కోసము శ్రమను అనుభవిస్తూ, నిందను అనుభవిస్తూ, బాధలను అనుభవిస్తూ, రాళ్లతో తన్నులు తింటూ, కొట్టించుకుంటూ, బాధలను అనుభవించుచు, నిందలను అనుభవించుచు క్రీస్తు కోసం శ్రమ అనుభవించారు. ఈ రోజున నువ్వు ఎవరి కోసము శ్రమ అనుభవిస్తున్నావు?
క్రీస్తు కోసం అనుభవిస్తున్నావా? మనుషుల కోసం అనుభవిస్తున్నావా? నీకు ఇష్టమైన వారి కోసం అనుభవిస్తున్నావా? లేదా క్రీస్తు యేసు ప్రభుల వారి కోసం అనుభవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా నిన్ను చెక్ చేసుకోవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎవరి కోసం శ్రమ పడ్డారు? క్రీస్తు కోసం శ్రమ పడ్డాడు. క్రీస్తు గురించి శ్రమ పడ్డాడు. క్రీస్తు గురించి నిందలు అనుభవించాడు. అవునా? ఒకానొకప్పుడు తను క్రీస్తును అనుభవించిన వారిని, క్రీస్తుతో ప్రయాణం చేసేవారిని ఎంతో హింసించాడు, ఎంతో దూషించాడు, ఎంతో హేళన చేశాడు. అలాంటి వాడు మారు మనసు పొంది ఈ రోజున తాను క్రీస్తు కోసము ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భారాలు, ఎంతో ప్రయాస పడి తను ఈ రోజున కొంతమందిని దేవుని కోసం నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడండి. ఈ రోజున నీ ఆలోచన ఏమై ఉన్నది? నీ నిర్ణయం ఏమై ఉన్నది? క్రీస్తు యొక్క మంచి సైనికుడి వల్ల నువ్వు ఉండాలి. ఈ రోజున మన అంశం ఏంటి? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వల్ల నువ్వు ఉన్నావా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులుగా నువ్వు ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? సైనికుడు ఏం చేస్తాడండి? సైనికుడు ఏం చేస్తాడు చూడండి. అదే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ఏమనుభవిస్తాడమ్మా? శ్రమను అనుభవిస్తాడంట, బాధను అనుభవిస్తాడు, నిందను అనుభవిస్తాడు. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసు యొక్క సైనికులు ఎవరి సైనికులు? క్రీస్తు యేసు యొక్క సైనికులు. ఇప్పుడు చూడండి, మనము దేశం యొక్క సైనికులు దేనికోసమో శ్రమ అనుభవిస్తారండి? దేశము కోసం. అవునా? దేశం కోసం పనిచేసేవాడు దేశం కోసం పనిచేస్తాడు. నువ్వు క్రీస్తు కోసం పనిచేస్తున్నానని చెప్తున్నావు కదా, క్రీస్తు కోసం నిలబడ్డానని చెప్తున్నావు, క్రీస్తు కోసం మారు మనసు పొందానని చెప్తున్నావు, క్రీస్తులో ఉన్నాను అని చెప్తున్నావు కదా, మరి నీవు దేనికోసం శ్రమ అనుభవిస్తున్నావు? రక్షించబడిన వారైనా, మారు మనసు పొందిన వారైనా, బాప్తిజం తీసుకుంటున్న బిడ్డలైనా మీరు ఒక్కసారి గమనించవలసిన విషయము, దేనికోసం నువ్వు శ్రమను అనుభవించగలుగుతున్నావు? క్రీస్తు కోసం అనుభవించగలుగుతున్నావా? క్రీస్తు గురించి అనుభవించగలుగుతున్నావా? లేదంటే లోకము కోసము, లోక అవసరాల కోసము, లోక బాధల కోసము, లోక నిందల కోసము, లేదంటే నీ యొక్క అవసరతల కోసము నువ్వు శ్రమను అనుభవించగలుగుతున్నావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో ప్రియ దైవజనమా. దేనికోసము? క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా నువ్వు ఉండాలి అంటే, క్రీస్తు యొక్క సైనికుడిగా నువ్వు ఉండాలంటే, ఆయన రాజ్యంలో సైనికుడిగా నువ్వు ఉండాలంటే నువ్వు క్రీస్తు కోసము మాత్రమే శ్రమను అనుభవించాలా? హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కోసము మాత్రమే శ్రమ అనుభవించాలండి. చూడండి, దేశం యొక్క సైనికులు దేనికోసం శ్రమ అనుభవిస్తారు? దేశం యొక్క సైనికులు దేశాన్ని కాపాడడానికి మాత్రమే శ్రమను అనుభవిస్తారు. అమ్మో, నా ఇంటికి వెళ్ళాలి, నా బిడ్డలను చూసుకోవాలి, నా భార్యని చూసుకోవాలి, నా అత్తమామలను చూసుకోవాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి అని చెప్పి ఆలోచన రాదండి. యుద్ధం చేసేవాడికి మరొక ఆలోచన రాదు, పోరాటం చేసేవాడికి మరొక ఆలోచన రాదు. ఈ రోజున క్రీస్తు సైనికుడిగా పోరాటం చేస్తూ యుద్ధం చేస్తున్న నీకు ఏ ఆలోచనలు వస్తున్నాయని ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు. క్రీస్తు కోసము నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు కదా, క్రీస్తులో నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు కదా, క్రీస్తు గురించిన ఆలోచనలే నీకు రావాలా? ధనము మీద కానీ, మనుషుల మీద కానీ, లేదంటే కుటుంబాల మీద కానీ, ప్రేమల మీద కానీ, ఆశల మీద కానీ, నీ యొక్క సమస్యల మీద కానీ, నీ యొక్క నిందల మీద, అవమానాల మీద నీ యొక్క ఆశలు, నీ కోరికలు, నీ తలంపులు ఉండకూడదు. హల్లెలూయా. క్రీస్తు కోసం నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు, క్రీస్తు సైనికుడిగా ఉన్నావు, క్రీస్తు అనే యుద్ధంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ యుద్ధము గురించి ఆలోచన చేయాలి. హల్లెలూయా. క్రీస్తు కోసమే, క్రీస్తు అనే యుద్ధంలో ఉన్నావు కాబట్టి ఆ యుద్ధం గురించి నువ్వు ఆలోచన చేయాలా? లోకం కోసం కాదు, శ్రమ కోసం కాదు, నీ సమస్యల కోసం కాదు, నీ అప్పుల కోసం కాదు, నీ బాధల కోసం, వీటి కోసం కాదు. దేశం యొక్క సైనికుడు దేశం కోసమే ఆలోచిస్తాడు. క్రీస్తు యొక్క సైనికుడిగా ఉన్న నీవు క్రీస్తు కోసం మాత్రమే ఆలోచన చేయాలి. తండ్రి చిత్తాన్ని జరిగించాలండి. ముందుగా నీ యుద్ధం ఎవరి కోసము? క్రీస్తు కోసం కాదు. ఈ లోకాన్ని గెలిచి, ఈ పాపాన్ని గెలిచి, ఈ యొక్క లోకపు ఆలోచనలు గెలిచి క్రీస్తును సంపాదించడం కాదు నీ ధ్యేయం. నువ్వు చేస్తున్న యుద్ధంలో నువ్వు దేన్ని గెలుస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేస్తున్న యుద్ధంలో, నువ్వు చేస్తున్న పోరాటాల్లో దేవుని గెలవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నవే కానీ, అడుగులు వేస్తున్నవే కానీ, నీ అడుగులు తప్పిపోతూ, నీ నడకలు తప్పిపోతూ, నీ ఆలోచనలు తప్పిపోతూ ఎటువైపు వెళుతుంది నీ మార్గము? ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయండి. రోజున క్రీస్తు సైనికుడిగా నీవు ఉండి సైనికుడిగా ప్రవర్తించాలా, సైనికుడిగా శ్రమను అనుభవించాలా.
దేవుని కోసం మాత్రమే నీ శ్రమ, దేవుని కోసం మాత్రమే నీ ప్రయాస, దేవుని కోసం మాత్రమే నీ భారం ఉండాల. మత్తయి సువార్తలో ప్రభువు అన్నాడు, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. హల్లెలూయా. మొదటిగా నువ్వు దేన్ని వెతకాలా? దేవుని యొక్క నీతిని వెతకాల, ఆయన రాజ్యాన్ని వెతకాల, ఆయన భారాన్ని వెతకాల, ఆయన శ్రమను వెతకాల. క్రీస్తు లోకం మీదకి వచ్చి ఎంత శ్రమను అనుభవించాడు, ఎంత భారాన్ని అనుభవించాడు, దాన్ని కదా నువ్వు వెతకాల్సింది. కానీ ఈ రోజుల్లో నువ్వు దేన్ని వెతుకుతున్నావు ఒకసారి ఆలోచన చేయి. లోకంలో ఇష్టమైన వారి కోసం కొంతమంది వెతుకుతున్నారు, ధనము కోసం కొంతమంది వెతుకుతున్నారు, బాధల కోసం కొంతమంది వెతుకుతున్నారు, సమస్యల కోసం కొంతమంది వెతుకుతున్నారు, అనారోగ్యాలని డాక్టర్ల కోసం కొంతమంది వెతుకుతున్నారు. కానీ క్రీస్తు కోసం వెతుకుతున్న వాడు ఒక్కడు ఉన్నట్టు ఒక్కడు కూడా కనిపించడం లేదు ప్రభు వారికి రోజున. నిజం కదండి, ఎంత బాధ, ఎంత భారము. ఒక్కసారి నిన్నేనేమో ఒక్కసారి ఆలోచన చేయి. క్రీస్తు కోసం నువ్వు ప్రయాస పడగలుగుతున్నావా? అమ్మో, ఈ నిమిషము దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఆ ఆలోచన నేను చేయగలుగుతున్నానా, నేను నెరవేర్చగలుగుతున్నానా, ఆలోచన ప్రకారం నేను నడవగలుగుతున్నానా అన్న ఆలోచన, విధానము, ఆ మార్పు, ఆ మారు మనస్సు మనలో రగులుతుందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయండి. దేనికోసరము పిలవబడ్డావు, దేనికోసరం ఎన్నుకోబడ్డావు, దేనికోసరము మారు మనస్సు పొందావు, దేనికోసం రక్షణ పొందావు. నీ సమస్యల కోసము రోజంతా ఉపవాసాలుండి ప్రార్థన చేయడం కాదు బిడ్డ. లేదంటే నీ వివాహం అవ్వట్లేదని కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, ఉద్యోగాలు రావట్లేదని ఉపవాసాలు ఉంటున్నారు, బిడ్డలకు పెళ్లిళ్ళు కావట్లేదని తల్లిదండ్రులు ఉపవాసాలు ఉంటున్నారు, ఇల్లు కట్టుకోలేకపోతున్నామని ఉపవాసాలు ఉంటున్నారే. కానీ ఇదిగో నేను క్రీస్తులో ఫలించలేకపోతున్నాను, క్రీస్తులో మారు మనసు పొందలేకపోతున్నాను, ఆయన శ్రమను అనుభవించే రీతిగా నేను శ్రమను అనుభవించలేకపోతున్నాను. ఆనాడు పౌలయ్య గారు చెప్పినట్టుగా నేను చెప్పలేకపోతున్నానే, ఆనాడు అపోస్తులు బతికినట్టుగా నేను బ్రతకలేకపోతున్నానే అని చెప్పి ఏ ఒక్కరైనా ఉపవాస ప్రార్థనలు చేయగలుగుతున్నారా? ఘోషించగలుగుతున్నారా? రోధించగలుగుతున్నారా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నారా? లోకం కోసం కాదు ప్రియ సహోదరి సహోదరుడా మన బాధ, మన ప్రయాస. అంధకార సంబంధులకు శక్తులతో పోరాటము చేసి, యుద్ధము చేసి క్రీస్తుని గెలిపించడం కదా నీ బాధ, నీ ప్రయాస, నీ ప్రయాణము. దేనికోసం నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావు? మరి దేనికోసం నువ్వు యుద్ధం చేస్తున్నావు? దేనికోసం నువ్వు నిలబడుతున్నావు? దేనికోసం నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు? ఉద్యోగం లేదు అని చెప్పి డబ్బుల కోసం శ్రమ అనుభవిస్తున్నానమ్మా, ఇల్లు కట్టుకోలేకపోతున్నానమ్మా, బాధను అనుభవిస్తున్నానమ్మా, నా మాయను కొడుతున్నాడమ్మా, మా పిల్లల మాట వినట్లేదమ్మా. ఇది కాదు నీ శ్రమ, ఇది కాదు నిజమైన శ్రమ. క్రీస్తు యొక్క సైనికుడిగా నువ్వు మారాలి అంటే క్రీస్తు కోసం శ్రమ అనుభవించాలా, క్రీస్తు కోసం బాధ అనుభవించాలా. అయ్యో, ఒక గంట సేపు రెండు చేతులెత్తి నువ్వు భారాన్ని అనుభవించావా ఏ రోజైనా? ఒక గంట సేపు రెండు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేసి, ఇదిగో నేను ప్రార్థనలో ఉన్నాను అందుకే నా చేతులు నొప్పులు వచ్చాయి, ఏ రోజైనా ఆ భారాన్ని అనుభవించావా? ఆ బాధను అనుభవించావా ప్రియ సహోదరి సహోదరుడా? ఆ బాధలో, ఆ భారంలో ఉన్న ఆ యొక్క భాగ్యత, ధన్యత, అదృష్టము, ఆ యొక్క నొప్పి కూడా ఎంతో మనకి దీవెనగా ఉంటుందండి. అసలు నొప్పిని కూడా మనం వర్ణించలేము, చెప్పలేము, అంత ఆనందాన్ని ఇస్తుంది. మనం క్రీస్తు కోసం పడిన శ్రమ ఎన్నటికీ వ్యర్థముగా పోదేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కోసం నువ్వు శ్రమ అనుభవించావంటే ఆ శ్రమ ఊరకనే పోదు బిడ్డ. నువ్వు క్రీస్తు కోసం బాధలు అనుభవించావా? క్రీస్తు కోసం తన్నులు తింటున్నావా? క్రీస్తు కోసం నిలబడుతున్నావా? క్రీస్తు కోసం అన్ని వదులుకున్నావా? అయితే దేవుడు నిన్ను లెక్కలో నుంచి తీసివేయడు. ఆయన లెక్కలో తూచా తప్పక నిన్ను దాచి పెడతాడండి. హల్లెలూయా. దేవుడి కోసం శ్రమ అనుభవిస్తే విడిచిపెట్టేవాడు కాదు. మనుషుల కోసం నువ్వు తన్నించుకున్నా, నిందలు పట్ట, అవమానాలు పట్టిన మనుషుడు ఒకానొక రోజున విడిచిపెడతాడండి. ఎందుకంటే వాళ్ళు మనుష్యులు, నరమాత్రులు గనక. కానీ మన దేవుడు జీవము కలిగిన వాడు, మాట ఇస్తే మాట తప్పని వాడు. నువ్వు శ్రమ అనుభవిస్తే నీ శ్రమను చూసి ఎలాగూ ఓర్చుకోగలుగుతాడండి నా ప్రభు. నా బిడ్డ నా కోసం శ్రమ అనుభవిస్తుంది, నా గురించి నాలా మారాలని, నాలా ఉండాలని తన బాధలను పక్కన పెట్టేసింది, తన అప్పులను పక్కన పెట్టేసింది, తన నిందలను పక్కన పెట్టేసింది. నా కోసం శ్రమ అనుభవిస్తుంది, నాలాగా మార్చబడడానికి, నాలా జీవించడానికి, నాలాగా నిలబడాలని తన శ్రమ అనుభవిస్తుంది అని చెప్పి నీ కోసం వేవేల దూతల పరివారముల మధ్యలో నిలబడి దేవుడు నిన్ను ఘనపరచడానికి సిద్ధపడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఒకటి, క్రీస్తు యొక్క సైనికుడుగా నువ్వు ఉండాలంటే మొదటి పాయింట్, నువ్వు శ్రమను అనుభవించాలి. శ్రమను అనుభవించడానికి నువ్వు ఇష్టపడిన తోడని నీ శ్రమను సైతము పూదండగా మార్చివేయగలడు నా దేవుడు. హల్లెలూయా. క్రీస్తు కోసం శ్రమ అనుభవించు, లోకంలోని శ్రమలన్నిటిని కొట్టివేస్తాడు నా ప్రభు.
మనుషుల కోసం అనుభవించమని చెప్పట్లా, నీకు ఇష్టమైన వారి కోసం శ్రమ అనుభవించమ్మా అని చెప్పట్లేదు నేను. నీ ఉద్యోగాల కోసమో, నీ వివాహాల కోసమో, నీ దాంపత్యం కోసమో, నీ జీవితాల కోసమో, వాటి కోసం వీటి కోసం కాదు. నీ నగల కోసరము కాదు శ్రమ, క్రీస్తు కోసరం శ్రమ అనుభవించాలా. దేవుని కోసరము, దేవుని నీలో గెలిపించడానికి, దేవుని ఆలోచనలు గెలిపించడానికి, దేవుని నిర్ణయాన్ని గెలిపించడానికి నువ్వు శ్రమ అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సారెపతి విధవరాలమ్మ, తన దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు తన దగ్గర ఉంచుకుంటే తన జీవనము పోషించబడుతుంది కదా. అది కూడా వేసేసి శ్రమ అనుభవించింది. తినిందో తినలేదో, ఉందో ఉండలేదు, ఎవరికి తెలియదు. కానీ తను ఒకటే అనుకుంది, నా దగ్గర ఉన్న దాంతో నా దేవుడిని నేను గణపరచాలా. నేను నా తండ్రి కోసం నేను శ్రమ అనుభవించినా పర్వాలేదు, నా దేవుడిని నేను గణపరచాలంతే. హల్లెలూయా. ధనం కోసం నేను చెప్పట్లేదు సహోదరుడా. నీ జీవనం ఇవ్వగలుగుతున్నావో ప్రభువుకి? నీ ఆలోచనలో ప్రభువును మొదటిగా ఉంచుకోగలుగుతున్నావా? శ్రమ అనుభవించగలుగుతున్నావా? శ్రమ అంటే ఏదో అనుకుంటారండి మీరు, తన్నులు తినడమే శ్రమ అనుకుంటారు. కాదు. చూడండి, ఒక 2 గంటల పాటు నేను ప్రార్థన చేయాలి, మోకరించి కన్నీటి ప్రార్థన చేయాలని నువ్వు ఆలోచన చేస్తావు. కానీ ఆ ఆలోచన అపవాదిగాడు జరగనిస్తాడా? 2 గంటల పాటు కన్నీటి ప్రార్థన చేయాలని నువ్వు అనుకుంటున్నావు. ఆ కన్నీటి ప్రార్థనని ఆ అపవాదిగాడు నువ్వు చేసేయాలని చెప్పి అంటాడా? చేయనివ్వడు. ఎందుకు చేయనిస్తాడు? 2 గంటల పాటు నువ్వు కన్నీరు కారిస్తే ప్రభువారండి ఆ కన్నీటికి చూసి కరిగిపోతాడు కదా. నీకు దీవెన వచ్చేసిద్దిగా, నీకు ఆశీర్వాదం వచ్చేసిద్దిగా, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఘనత పొందుతావు కదా. మరి అందుకని అపవాదిగాడు ఏం చేస్తాడు? ఆటంకాలు పెడతాడు, కాళ్ళ నొప్పులు పెడతాడు, నిద్రను పెడతాడు, లేదంటే ఇంటికి ఎవరినొకరిని పంపిస్తూ ఉంటాడు. ఆ నొప్పులు ఈ నొప్పులు సమయానికి కరెక్ట్గా, అమ్మ నాకు అప్పుడు నొప్పి వచ్చేస్తుందమ్మా, ప్రార్థన చేద్దాం అనుకున్నాను, నీరసం వచ్చేసింది, నిద్ర వచ్చేసింది, మా ఆయన వచ్చాడు, కొట్టాడు, గొడవ అయింది, అలా ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి? అపవాదిగాడు నువ్వు ఎక్కడ దేవునికి దగ్గర అయితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని చెప్పి నీకు శ్రమను పెడతా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ శ్రమను జయించడమే కదా నువ్వు క్రీస్తు కోసం అనుభవించడం అంటే. అపవాదిగాని జయించి, ఆ నిందల్ని జయించి, నీ ఆయన కొడతా ఉంటే ఆ తన్నులను భరించి, నిద్ర వస్తుంటే ఆ నిద్రను ఆపుకొని, నొప్పులు వస్తుంటే ఆ నొప్పులను ఆపుకొని నువ్వు మోకరించి 2 గంటల పాటు మోకరించి ప్రార్థన చేస్తుడు, నీ సమస్యలకు జయ పతాకాన్ని ఎగరవేస్తాడు నా ప్రభు. హల్లెలూయా. ఇది కాదు క్రీస్తు కోసం నువ్వు అనుభవించాల్సిన శ్రమ. ఇది కాదు నువ్వు అనుభవించాల్సింది, ఇది కాదు నువ్వు చేయాల్సింది. కానీ నువ్వేం చేస్తావు? నిద్ర వచ్చేస్తుంది, సరేలే నిద్రపోయాక లేచి ప్రార్థన చేద్దాం, నొప్పులు వస్తున్నాయి, జండు బాబు రాసుకున్నాం కొంచెం సేపు. ఇలాగ నువ్వు ప్రార్థన సమయాన్ని డిలే చేస్తా ఉన్నావు తప్ప ప్రార్థన సమయంలో గెలిచి దేవుణ్ణి గెలిపించడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా నువ్వు ఉండాలంటే శ్రమను అనుభవించాలి. ఇదే శ్రమ. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళిపో వాళ్ళతో దానిచ్చుకో, వీళ్ళతో దానిచ్చుకో అని చెప్పట్లేదు ప్రభు. నీకు ఇచ్చిన దానిలో నువ్వు దేవుణ్ణి కనపరచు. హల్లెలూయా. నీకు ఇచ్చిన దానిలో నీకు దేవుని కనపరచడానికి ఇష్టపడు. పౌలు గారికి ఇచ్చాడు దేవుడు, ఆయన తగ్గినట్టు ఆయనకి ఇచ్చాడు. నీకు తగినట్టుగా నీకు ఒక స్థానాన్ని, నీకు ఒక విలువ ఉంది కదా, నీకు ఒక బాధ ఉంది కదా. ఆ బాధను జయించి, ఆ బాధను దిగమింగుకొని క్రీస్తు కోసం శ్రమ అనుభవించు, క్రీస్తు కోసం నిలబడు. నీకు అప్పులున్నాయి, అప్పుల్లో కూడా దేవుని కనపరచడానికి నువ్వు ఇష్టపడు. అది శ్రమ. దేవుని కోసము దేవుని రూపాన్ని మనలోనికి తెచ్చుకోవడమే శ్రమ అండి. శ్రమ పడకుండా నీకు రూపం రాదు, శ్రమ పడకుండా నీకు రాదు. శ్రమ పడకుండా ఆయన రూపంలోనికి మనం ఎలా మార్చబడగలుగుతామండి? మనల్ని మనం తగ్గించుకుంటూ, మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టాలన్నీ చంపుకొని దేవుని మనలోనికి తెచ్చుకోవాలి, ఆయన స్వరూపాన్ని మనలోనికి తెచ్చుకోవాలి. అది క్రీస్తు కోసము పడే శ్రమ అలాగున ఉంటది. హల్లెలూయా. మొదటి పాయింట్ అర్థమైందా? 2వ పాయింట్లోకి వచ్చేద్దాము. క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా ఉండాలంటే 2వ పాయింట్, అదే 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుడు ఎవ్వడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు, నిన్ను ఒకడు యుద్ధంలో చేర్చుకున్నాడు, వాడిని సంతోష పెట్టాలని నీ యుద్ధాన్ని ఆపేసి మరి వాడిని సంతోష పెట్టాలని ఎవడైనా సైనికుడు చూస్తాడండి? నీ పని ఏంటి? యుద్ధం చేయడం. సైనికుడిగా నువ్వు చేర్చబడ్డావు. సైనికుడు ఏం చేయాలా? యుద్ధం చేయాలా, పోరాటం చేయాలా. అక్కడ తన యజమాని ఏం చెప్తే అది చేయాలా. అవునంటారా కదంటారా? యుద్ధం నుండి చేర్చబడినప్పుడు, అమ్మో నన్ను వాడు తీసుకొచ్చాడు, నన్ను ఇందులోకి
లేకపోతే ఈ ఉద్యోగంలోకి వాడు నన్ను తీసుకొచ్చాడని చెప్పి నేను ఉద్యోగంలోకి తీసుకొచ్చినోడిని కనపరుస్తా, నువ్వు ఉద్యోగం చేయకుండా ఉంటే జీతం వచ్చిద్దా? రాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సైనికుడు ఎవ్వడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వాని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొనుడు. రెండవ లక్షణము, నిన్ను చేర్చుకొనిన వారిని సంతోష పెట్టాలని చూస్తున్నావు తప్ప క్రీస్తును సంతోష పెట్టడానికి నువ్వు చూడట్లేదు. సైనికుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే క్రీస్తుని సంతోష పెట్టాలి. మొదటిగా క్రీస్తు కోసము శ్రమ అనుభవించాలా, రెండోదిగా క్రీస్తుని సంతోష పెట్టాలా, క్రీస్తుని ఘనపరచాలండి. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలంటే చూడండి, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు, 5-6 వచనాలు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు అమ్మోదాత కుమారుడును ఆగాగీయుడునగు హామానును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మములనున్న రాజసేవకులందరూ రాజాజ్ఞాసారముగా మోకాలుని హామానునకు నమస్కారము చేశారంట. ఏమైంది ఇక్కడ? హామానుని అహష్వేరోషు రాజు ఏం చేశాడు? హామానుని హెచ్చించి అందరి మీద ఒక నాయకుడిగా నిలబెట్టాడు, ఒక యజమానుడుగా నిలబెట్టాడు, ఒక లీడర్గా నిలబెట్టాడు. అర్థమవుతుందా? ఒక లీడర్గా నిలబెడితే ఆ లీడర్ కింద ఎవరున్నారు? మొర్దుకై ఉన్నాడు. మొర్దుకై అంటే అందరూ ఏం చేస్తున్నాడు? మొర్దుకైతో పాటు ఉన్న సేవకులందరూ కూడా, మొర్దుకైతో ఉన్న రాజులందరూ కూడా ఏం చేస్తున్నారంటే హెచ్చుగా నిలబడ్డాడు కదా ఎవరు? హామాను లీడర్గా నిలబడ్డాడు కదా. ఆ లీడర్ దగ్గరకు వచ్చేసి అందరూ కూడా మోకాళ్ళుని నమస్కారం చేస్తా ఉన్నారంట. నమస్కారం చేస్తా ఉంటే మొర్దుకై ఏం చేశాడు? మొర్దుకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజు గుమ్మములనున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దుకైని అడిగారంట. మొర్దుకై ఏం చేస్తున్నాడు? వంగలేదంట, నమస్కారం చేయలేదంట. ఎందుకంటే మనకు ఆజ్ఞ ఉంది కదండి, దేవుణ్ణి తప్ప మరి ఎవ్వడిని కూడా మొక్కకూడదు. హల్లెలూయా. మొర్దుకై ఏం చేస్తున్నాడు? నా మీద లీడర్ కదా వాడు, నా యజమానుడు నిలబెట్టాడు కదా లీడర్గా, ఆ లీడర్ నేను నమస్కారం చేయాలి, వాడి కాళ్ళు మొక్కాలి, వంగాలి, నమస్కారం చేయాలి, లేవాలి, వానికి ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మొర్దుకై ఆలోచన చేయలేదు. ఇదిగో నీకు నమస్కరిస్తే నా దేవుడికి అవమానం కనుక నేను వంగను, నేను నమస్కారం చేయను అని చెప్పి ఎలా నుంచున్నాడు అలాగే నిలబడిపోయాడండి. హల్లెలూయా. అర్థమవుతుందా? అసలైతే ఏం చేయాలి? యజమానుడు తన రాజు చెప్పాడు కదా, హామానుని మీ మీద నాయకుడిగా నేను నిలబడుతున్నాను, హామాను ఏది చెప్తే అదే చేయండి, హామాను ఎలా నడవమంటే అలాగే నడవండి, ఎలా కూర్చోమంటే అలాగే కూర్చోండి అని చెప్పి రాజు చెప్పాడు. అవునా? రాజు చెప్పినప్పుడు మొర్దుకై ఏం చేయాలా? రాజు మాట వినాలా, రాజు మాట విని హామాను యొక్క కాళ్ళకు నమస్కారం చేయాలా, వంగాల, నమస్కారం చేయాలా, ఏది చెప్తే అది చేయాలా. కానీ మొర్దుకై ఉన్నాడు, ఒకటే అన్నాడు, నేను వంగను, నేను నమస్కారం చేయను, నా దేవుడైన యెహోవాకు తప్ప మరి ఎవ్వడికి నమస్కారం చేయనని చెప్పి దొక్కుకొని నిలబడాడండి. అది నిన్ను చేర్చుకున్నవాడు, లేదంటే నీ మీద హైగా ఉన్నవాడు, నీ మీద హెచ్చుగా ఉన్నవాడు గణపరచడానికి నువ్వు నీలో ఉన్న క్రీస్తుని తగ్గించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అదే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి రండి. అతని భార్య అయిన అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దుకై ఉరి తీయింపబడినట్లుగా రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదువు. అతని హామాను భార్య ఏం చెప్తుంది ఇక్కడ? హామాను భార్య ఏమంటుంది?
ఇదిగో రేపు మొద్దుకైంది నీకు ఎలా వాడు నమస్కారం చేయట్లేదు, నీకు నచ్చినట్లుగా వాడు ఉండట్లేదు, నీకు నచ్చినట్టుగా వాడు నీకు నమస్కారాలు చేయట్లేదు, నువ్వు ఏడు చేయమంటే అది చేయట్లేదు కనుక తనను చంపడానికి ఒక ఉరికొయ్యను తయారు చెయ్యి, ఒక ఉరికొయ్యను నువ్వు సిద్ధం చేసి రాజుకు వాడి మీద కంప్లైంట్ చెప్పి రాజుకి వాడి మీద ఎలాగన చేయలేనివన్నీ కూడా చేశాడని చెప్పి నువ్వు ఉరికొయ్య తయారు చేపించి రాజు దగ్గర తనను దోషిగా నిలబెట్టి ఆ ఉరికొయ్య మీద నిలబెట్టి తర్వాత వెళ్ళి రాజుతో కూడా విందు చేయని చెప్పి హామాను భార్య హామానుకి సలహా ఇస్తుంది. అయితే ఇక్కడ అప్పుడు మొద్దుగా ఏం చేశాడో చూడండి, 4వ అధ్యాయం 1-2 వచనాలు. 4వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 1-2 వచనాలు. జరిగినదంతయు తెలియగానే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకొని బూడిద పూసుకొని బయలుదేరి వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. చదువుతాను. గోనె కట్టుకొని రాజు గుమ్మమున కానీ మొద్దుగా ఏం చేశాడు? 5వ అధ్యాయంలో హామాను భార్య ఏం చేసిందండి? మొద్దుకే కోసం మొద్దుకే హామాను మాట వెళ్ళలేదని తన భర్త యొక్క మాట వినకుండా వంగక నమస్కారం చేయకుండా నిలబడ్డాడని చెప్పి ఇదిగో వాడు నీ మాట వినలేదు కాబట్టి వాడి కోసం ఒక ఉరికొయ్య తయారు చేయమని సలహా ఇచ్చింది. కానీ ఆ మాట తెలిసిన మొద్దుకై అమ్మో నా కోసం ఉరికొయ్య తయారు చేసేసాడు, అమ్మో నన్ను చంపేయాలని చూస్తున్నాడు, అమ్మో నన్ను కొట్టేయాలని చూస్తున్నాడు, ఇగో ఇంత బాధ ఎందుకయ్యా, అయ్యా ఒక్కసారి క్షమించేస్తే ఏసయ్యా నేను వెళ్ళిపోయి హామాను కాళ్ళు మొక్కుతా అన్నాడా? అనలేదు. వెళ్ళిపోయి ఇదిగో నేను నీ దాసుడిగా నిలబడ్డాను కాబట్టి నువ్వే నాకు సహాయం చెయ్యని రోదనము చేశాడంట, మోకాళ్ళు ఉన్నాడంట, గోడ పట్ట కట్టుకున్నాడంట, ఉపవాసం ఉన్నాడంట, ప్రార్థన చేశాడంట, శోకముతో కన్నీరు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటండి. హల్లెలూయా. అది ఎవరికోసరము ఎవరినో సంతోష పెట్టాలని చెప్పి నీవు నీ యజమానుణ్ణి నువ్వు హీనపరచవలసిన అవసరము లేదు. హల్లెలూయా. క్రీస్తు యొక్క మంచి సైనికుడు ఎప్పుడు కూడా క్రీస్తుని అవమానపరచుడు, క్రీస్తు ఆజ్ఞల్ని నాశనం చేయుడు, గోలధన్నడు, కాలుతో తన్నడు. క్రీస్తు ఏది చెప్తే అది పాటించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు మొర్దెకై కూడా ఆలోచించవచ్చు కదండి. మొర్దెకై కూడా అనుకోవచ్చుగా, అమ్మో నా కోసం ఉరికొయ్య తయారు చేసేసారు, ఏమోలే ప్రభా పెడితే పెట్టాను, ఒక్కసారి ఉంగి నమస్కారమే చేయడమే కదా ఏమైందిలే అని అనుకున్నాడా? అనుకోలేదు. ఇది ఒక్కసారి చేసినా సరే నా దేవునికి అవమానమే అని తలంచుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆశించి గోడ పట్ట కట్టుకొని తను ప్రార్థన చేశాడు. యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు, యెహోవా సన్నిధిలో మొరపెట్టాడు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని గణపరచడానికి ఇష్టపడ్డాడు. గనుక 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఏం జరిగిందో ఒక్కసారిగా చూడండి. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరిదీసిరి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మొర్దెకై కోసం ఉరికొయ్య సిద్ధం చేశాడు. కానీ ఎవరు కూర్చున్నారు దాని మీద? ఎవరు ఇదైపోయారు దాని మీద? ఎవరు నాశనం అయిపోయారు? ఎవరు చనిపోయారు? హామానే చచ్చిపోయాడండి. ఎవరి కోసమైతే నువ్వు దేవుడి కోసం నిలబడ్డాడు కాబట్టి మొర్దెకై దేవుడు తన కోసం నిలబడి హామానునే తన జీవితంలో లేకుండా అంతము చేసేసాడు. హల్లెలూయా. దేవుని గణపరిస్తే, దేవుని సంతోషపడితే, దేవుని హెచ్చించాలని చూస్తే ఇలాగునే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. సైనికుడుగా ఉన్నావు, క్రీస్తు యొక్క సైనికుడుగా ఉన్నావు కాబట్టి నీవు క్రీస్తునే ఘనపరచాలా, క్రీస్తునే సంతోష పెట్టాలా. అలా కాదని క్రీస్తులోనికి నన్ను నడిపించారు, లేదంటే నాకు ఉద్యోగం ఇప్పించారు, లేదంటే నా మీద హైగా ఉన్నారు, వాళ్ళని నేను సంతోష పెట్టాలని చెప్పి క్రీస్తుకు రావాల్సిన ఘనతను, క్రీస్తుకు రావాల్సిన మహిమను, క్రీస్తుకు రావాల్సిన ఆధిపత్యాన్ని తీసుకెళ్ళి ఎవరికో నువ్వు తీసుకెళ్ళి పెడతానంటే ఆయన ఒప్పుకునే దేవుడు కాదండి. తన మహిమను వేరొకరికి దేవుడు అందిపుచ్చించేవాడు కాదు ఆయన. హల్లెలూయా. క్రీస్తు యొక్క మంచి సైనికుడికి ఉండవలసిన 2వ లక్షణము, నువ్వు ఘనపరిస్తే క్రీస్తునే ఘనపరచాలా. క్రీస్తు యొక్క మంచి సైనికుడు క్రీస్తుని సంతోషపెడతాడు, క్రీస్తుని ఘనపరుస్తాడు, క్రీస్తుని హెచ్చేస్తాడు. నా యజమానుడు చెప్పాడు కదా, నన్ను చేర్చుకున్నాడు కదా నా యజమానుడు, నన్ను చేర్చుకున్నవాడు చెప్పాడు కాబట్టి ఎలాగోలా వెళ్ళిపోయి హామాను కారణమే పడిపోతే ఒక్కసారికి క్షమించేస్తాడు. ఊరికొయ్య ఈ చావులు, ఈ మరణాలు, ఇవన్నీ రోగాలు నాకు ఎందుకు, ఇంత బాధ నాకు ఎందుకు అని అనుకోవచ్చు.
మొర్దుకై కూడా. కానీ ఒక్కటే నిర్ణయించుకున్నాడు, నేను నా దేవుని తప్ప మరొకరిని మొక్కకూడదు, నా దేవుని తప్ప మరొకరిని సంతోషపెట్టకూడదు, నా దేవుని తప్ప మరొకరిని నేను ఘనపరచకూడదు అనుకున్నాడు. కాబట్టి క్రీస్తు కోసరం నిలబడ్డాడు, క్రీస్తు మాత్రమే సంతోషపెట్టాడు. అలాగే ప్రియ దైవజనమ, మనము కూడా ఎవరినో సంతోషపెట్టాలని, నిన్ను ఇష్టపడిన వారిని లేదంటే నీకు ఇష్టమైన వారిని సంతోషపెట్టాలని నువ్వు ఏవేవో పనులు చేస్తూ, ఏవేవో దాఖలాలు చేస్తూ, ఏవేవో నువ్వు పనులు చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నావు. ఒకసారి ఆలోచించుకో. యవనస్తులు కూడా తనకి ఇష్టమైన వారి కోసము, వాళ్ళకి ఇష్టమైన వారి కోసము, వాళ్ళని గనపరచాలని, వాళ్ళు హెచ్చించాలని, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనో దేవునికి ఇష్టం లేని పనులు, దొంగతనాలు, అబద్ధాలు, వాటిల్లో వీటిలో ఇరుక్కొని, ఈ లోక సంబంధమైన వాటిలో ఇరుక్కుని దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. ఒకసారి యవనస్తురాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును మాత్రమే మనం గనపరచాలి, క్రీస్తును మాత్రమే సంతోషపెట్టాలా. మొర్దుకై తను క్రీస్తును మాత్రమే గనపరచాలని తన స్థానాన్ని తీసుకోవడానికైనా ఇష్టపడ్డాడు, తను చనిపోవడానికైనా ఇష్టపడి కూడా ఒక్కటే చేశాడు, అయ్యా నీ చిత్తం అని రోదన చేశాడు, ప్రార్థన చేశాడు. నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా సరే దేవుడు తను నిర్ణయించిన వారిని ఎవరినైనా తెచ్చి నీ ముందర పెడతాడు. అలాగే దేవుని ఘనపరిస్తే దేవుడిని ఘనపరుస్తాడు. వాళ్ళెవరినో ఘనపరచాలని, వాళ్ళెవరినో సంతోష పెట్టాలని, వాడెవరినో నువ్వు హెచ్చించాలని చెప్పి ఈ జీవన వ్యాపారాల్లో, ఈ జీవనానికి సంబంధించిన పనులలో, ఈ జీవనానికి సంబంధించిన ఆశల్లో, కోరికల్లో నువ్వు పడి నువ్వు చనిపోవాల్సినంత అవసరము లేదు. అది ఆఖరికి నీకు మిగిల్చేది నరకమే, ఆఖరికి నీకు మిగిల్చేది రోదని, ఆఖరికి నీకు మిగిల్చేది కన్నీరే, ఆఖరికి నీకు మిగిల్చేది బాధే. మొర్దుకైలా ప్రార్థన చేయి, మొర్దుకైలాగా నిలబడు. మొర్దుకైలాగా నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతారు. మొర్దుకైకి రాజు అంటే ఇష్టం లేదా? రాజు మాట వినాల్సిన అవసరం లేదా? ఉందండి. కానీ ఒకటి, రాజుని మించిన వాడు నా రాజు అని చెప్పి దేవుని గణపరిచాడు. హల్లెలూయా. రాజుని మించిన వాడు కాదండి యేసుప్రభుల వారు. రాజు మాటని మించింది కాదు ఆయన మాట. రాజు ఆజ్ఞని మించిన ఆజ్ఞ కాదండి క్రీస్తుది. ఆయన ఆజ్ఞని నెరవేర్చడానికి శిరస్సావరించి నిలబడిపోయాడండి. ఆయన ఆజ్ఞని జరిగించడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి, ఆయన మాటను నెరవేర్చడానికి సస్యం మేర నిలబడిపోయాడు. ఏదైనా పర్వాలేదు, నేను క్రీస్తు కోసమే బ్రతుకుతాను. హల్లెలూయా. నేను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడండి. మొర్దుకైకి తెలియదా? రాజు ఆజ్ఞ పాటించకపోతే చచ్చిపోతాడని తెలియదా? తెలుసు. తెలిసినా కూడా నేను చనిపోయినా పర్వాలేదు, నా రాజు ఆజ్ఞ నెరవేరాలి, నా యేసు ప్రభుల వారి ఆజ్ఞ మాత్రమే నెరవేరాలి అని చెప్పి నిలబడిపోయాడు. ఈ రోజున నువ్వు ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నావు? ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నావు? క్రీస్తు సైనికుడిగా బాప్తిజం తీసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది మందిరానికి వెళుతూ ఈ లోక ఆశల్లో చిక్కుకొని ఉన్నావు చూసావా? నీతోనే ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఈ లోక ప్రేమల్లో, లోక ఇష్టాల్లో, లోక తలంపుల్లో, లోక ఆశల్లో, లోక వ్యభిచారపు మోహములో నువ్వు చిక్కబడిపోయి ఉండి ఎవరిని గనపరుస్తున్నావు? ఓ సహోదరి సహోదరుడా, అది ఆఖరికి నీకు మిగిల్చేది శోకమే. శోకమే. నీకు కన్నీరే తప్ప మరి ఆఖరికి దేన్ని మిగల్చదు. మొర్దుకై దేవుణ్ణి గణపరిచాడండి, ప్రార్థన చేశాడు. ఆఖరికి తనకు సంతోషము మిగిలింది. రాజు పట్ట దక్కించుకున్నాడు, హామాను స్థానంలో నిలబడ్డాడండి. ఈ జీవితంలో నువ్వు గణపరచవలసిన హామానులు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకో. ఆ హామానులను నువ్వు తల ధిక్కరించి క్రీస్తు ప్రభుల వారి కోసం నిలబడితే ఆ హామాను వంటి ఘనమైన స్థానంలో ప్రభు నిన్ను నిలబెడతాడు. ఎవరి కోసరము నువ్వు చిక్కుకోవద్దు ప్రియ సహోదరి సహోదరుడా. దేనికోసరమో ఏదో చేయాలి నీకు చేయాలనుంటే కాదు, తను జరిగించాలనుకుంటే ఆ సమయానికి దేవుడే నీ వద్దకు తీసుకొచ్చి ప్రతిదీ సమకూరుస్తాడు. మూడవదిగా అదే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. మరియు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు పోరాటము చేసి, చదువుదలి, జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారముగా పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. నువ్వు పోరాటం చేస్తున్నావు. కొంతమంది క్రీస్తు కోసం నిలబడుతున్నా అంటున్నారు, బాప్తిజం తీసుకున్నాను అంటున్నారు, మారు మనసు తీసుకుంటున్నాను అంటున్నారు, ఇదిగో మందిరానికి వెళ్తున్నాను అంటున్నావు. కానీ నువ్వు నియమాన్ని పాటిస్తున్నావా? 3వ పాయింట్గా ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నియమము
క్రీస్తు యొక్క మంచి సైనికుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే నియమం. మూడవదిగా నియమాన్ని పాటించాలా. మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక నియమం ఉండాలా. వస్త్రధారణ వేసుకునేటప్పుడు ఒక నియమం ఉండాలా. క్రీస్తుని వెంబడించేటప్పుడు ఒక నియమం ఉండాలా. బల్ల తీసుకుంటున్నప్పుడు ఒక నియమం ఉండాలా. క్రీస్తు కోసం జీవించినప్పుడు ఒక నియమం ఉండాలండి. ఎలా పడితే అలాగా అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి అందులో చేతులు పెట్టి ఇందులో చేతులు పెట్టి మళ్ళా వచ్చి బలలో చేతులు పెడితే అది నియమం కాదు. ఎక్కడికో వెళ్ళిపోయి నీ పనులన్నీ ముగించుకొని తర్వాత మందిరానికి వచ్చి కూర్చుంటే దేవుడికి ఇచ్చేది నియమం అది కాదు. మొదటిగా దేవుడి కనపరచాలా, అది కాదు నీ నియమము. మొదటిగా దేవుడి సన్నిధిలో కూర్చోనాలా. దేనికైనా మొదటి ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలా, అది నీ నియమము. ఆ నియమాన్ని పాటించకుండా ఎక్కడెక్కడికో తిరిగి ఏవేవో చేస్తూ దేవుని గణపరచకుండా ఎవరినెవరినో గణపరుస్తున్నావు చూసావా. నియమాన్ని పాటించట్లేదు నువ్వు. నియమం అంటే దేవుని కోసం ఒక కండిషన్ పెట్టుకోవాలా, నీకు నువ్వే సమర్పించుకోవాలా. నీకు నువ్వే ఇదిగో నేను మాంసం తిన్నాను కొంతమంది నియమించుకుంటారు. కొంతమంది నేను ఇదిగో వస్త్రధారణ ఇలాంటి వస్త్రాలు వేసుకోను, ఇలాంటి చెవులీలు పెట్టుకోను, ఇలాంటి ఆభరణాలు పెట్టుకోను అని చెప్పి నియమము, కండిషన్, ఒక నిబంధన. క్రీస్తుకి నీకు మధ్య ఒక నిబంధన. నోవాహుకి దేవుడు నోవా కాలంలో దేవుడు నిబంధన చేసుకున్నాడు. వారిని చూసి నిబంధన చేసుకున్నాడు. ఈ రోజున నీ నిబంధన ఏమై ఉన్నది? క్రీస్తుతో కూడా నడవడానికి నీ నిబంధన ఏమని నిబంధన చేసుకున్నావు? 8 గంటలు ప్రార్థన చేసుకుంటాను నిబంధన చేసుకున్నావు, చేస్తున్నావా? 2 గంటలు ప్రార్థన చేసుకుంటానయ్యా ప్రతిరోజు నిబంధన చేసుకున్నావు, చేస్తున్నావా? 12ంటికి ప్రార్థనలో ఉంటానని నియమం చేసుకున్నావు, ఆ నియమాన్ని పాటిస్తున్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుడా. నియమము, నువ్వు దేవుని కోసం ఏ తీర్మానం తీసుకున్నావో, ఏ యొక్క తీర్మానాలు దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పావో ఆ నియమాన్ని పాటిస్తున్నావా? పాటిస్తేనండి, నియమాన్ని పాటిస్తేనే కిరీటం దక్కింది నీకు. ఓ పరుగు పందెంలో పరిగెడతావు అంటే ఆ నియమం ఉంటుంది, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అప్లై చేస్తేనే నువ్వు అందులో ఇదవుతావు, బహుమానాన్ని పొందుకుంటావు. సూటు బూటు వేసుకొని నువ్వు పరుగు పందెంలోకి వెళ్తే అది రానివ్వడండి. పరుగు పందెంలోకి ఉండాలంటే తగుమాత్రపు వస్త్రాలు ఉండాలా. తగుమాత్రపు వస్త్రాలు, తగుమాత్రపు నియమము, తగుమాత్రపు మాటలు, తగుమాత్రమే ఉండాలా, తగినవి మాత్రమే. క్రీస్తు సైనికుడిగా నీవు కూడా తగుమాత్రపు మాటలు ధరించుకోవాలి. క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా ఉండవలసిన లక్షణం, 3వ లక్షణము నియమము. నీ నియమం ఎలా ఉంది? లోకంలో వాడి వలె నువ్వు ఉంటున్నావా? క్రీస్తులో వాడి వలె నువ్వు ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. పరుగు పందెంలో, క్రీస్తు అనే పరుగు పందెంలో నువ్వు ప్రయాణం చేస్తా ఉన్నావు, పరిగెడతా ఉన్నావు. నియమాన్ని పాటిస్తున్నావా? తగుమాత్రమనే నియమాన్ని పాటిస్తున్నావా? కొంతవటికైన నియమాన్ని పాటిస్తున్నావా? ఇంతే, ఈ పరిమాణం ఇంతే, నా క్రీస్తు వరకు నేను ఇంతే ప్రయాణం చేయాలి, ఇంత ప్రయాణం చేయాలి, లోకంలో నేను ఇంతే ప్రయాణం చేయాలా, క్రీస్తు కోసం నేను అంత మాట్లాడాలా? చేస్తున్నారండి? నియమాన్ని పాటిస్తున్నావా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మిత్తముగా ఉండును. వారు క్షయమగు కిరీటములు పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటములు పొందుటకు మిత్తముగా ఉన్నాము. హల్లెలూయా. అక్షయమైన కిరీటాలను పొందుకోవాలని ఆశపడుతున్నావు కదా. ప్రభు కోసము ఇదిగో పరలోక రాజ్యంలో నేను నిలబడాలి, రాకుడులో నేను ఎత్తపడాలి, రాకుడులో నా కుటుంబం ఎత్తపడాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. మరి మిత్తముగా ఉంటున్నావా? నియమాన్ని పాటిస్తున్నావా? నిబంధన పాటిస్తున్నావా? తీర్మానాన్ని పాటిస్తున్నావా? మిత్తముగా ఉంటున్నావా? ఈరోజు నా ప్రశ్న, మిత్తముగా ఉంటున్నావా? మాటల్లో మిత్తముగా ఉండడం పాటిస్తున్నావా? నీ వస్త్రదానంలో మిత్తముగా ఉంటున్నావా? చూస్తే ఇదిగో క్రీస్తు యొక్క బిడ్డలు అని చెప్పి అనిపించుకోగలుగుతున్నావా? నిన్ను చూసినప్పుడు క్రీస్తు యొక్క బిడ్డలుగా, క్రీస్తు యొక్క ఆయన వెంబడించేవాడిగా, ఆయన వెంబడించేదానిగా నువ్వు ఉండగలుగుతున్నావా? అది మిత్తము. బహుమానము పొందుకోవాలంటే మిత్తముగా ఉండాలండి, మిత్తముగా ఉండాలి. దేనిలో అయినా తగ్గించుకోవాలి, దేనిలో అయినా తగ్గించబడాలా. తగ్గించబడవలసిన చోట హెచ్చించబడతాం మనం, హెచ్చించబడవలసిన చోట తగ్గించబడతాం మనం. ఇది కాదండి క్రీస్తు యొక్క లక్షణము. క్రీస్తు యొక్క మంచి లక్షణము ఉండవాడు ఏం చేయాలా? క్రీస్తుని ఘనపరచడానికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలా. క్రీస్తుని నీలో చూపించడానికి నిన్ను నువ్వు చంపుకోవాలా. నీ కోరికలు నువ్వు చంపుకోవాలా, నీ ఆశ నీకు చంపుకోవాలా. తెల్ల వస్త్రాలు వేసుకోవాలని ఎవరికి ఉండదు. ఇలాగ ప్లెయిన్ వస్త్రాలు వేసుకొని ఎవరికి ఉండిద్దండి? అద్దాల మేడల్లో ఉండాలని ఉండిద్ది, అద్దాల వస్త్రాలు వేసుకోవాలని అందరికీ ఉండిద్ది. కానీ చంపుకోవాలా,
క్రీస్తు కోసం చంపుకొని, ఆశలు చంపుకొని, కోరికలు చంపుకొని మిత్తముగా ఉన్నవాడే పరుగు పందములు గెలిచి ఆ యొక్క బహుమానాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. మిత్తముగా ఉంటేనే ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోగలవు. క్రీస్తు కోసం మితముగా ఉండాలా. నీ కోరికల్లో, నీ ఆశల్లో, లోకంలో అందరికి ఇది సాధ్యము కాదండి. అందరికి ఇది సాధ్యము కాదు. ఈ 3వ పాయింట్, అందరూ చేయలేరు. కొంతమంది మాత్రమే చేయగలరు. బహుమానం కోసం పరిగెత్తేవారే, క్రీస్తు కోసం పరిగెత్తేవారే, పరుగు పందెములు నిలబడుతున్న వారే, ఇదిగో బహుమానాన్ని పొందుకోవాలి, పరలోక రాజ్యంలో నేను నిలబడాలి, క్రీస్తు యొక్క బహుమానాన్ని నేను పొందుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారు మాత్రమే చేయగలరు. మితముగా ఉన్నవాడు మాత్రమే బహుమానాన్ని పొందుకుంటాడు. మితముగా ఉన్నవాడు మాత్రమే అక్షయ కిరీటాన్ని పొందుకుంటాడండి. పరుగు పందెంలో ఉన్నవాడిని చూడండి, భారీగా తినేసి బిర్యానీలు, కేజీ బిర్యానీలు, 2 కేజీలు బిర్యానీలు తినేసి, పెద్ద డ్రింక్ బాటిల్ తాగేసి, పిజ్జాలు, బర్గర్లు తినేసి ఎవడైనా పరుగు పందానికి వెళ్తాడా? లిటిల్ బిట్ చిన్నగా, కొంత మేరకు మాత్రమే, మితమైన ఫుడ్, మితమైన ఆహారం మాత్రమే తీసుకొని తను పరుగు పందానికి వెళ్తాడు. మితమైన వస్త్రాలు మాత్రమే ధరించుకొని పరుగు పందానికి వెళ్తా ఉంటారు. మితమైనవి మాత్రమే ధరించుకొని ఆ పరుగు పందెంలో ప్రయాణం చేస్తారండి. వాడు మాత్రమే పరుగు పందెంలో బహుమానాన్ని సంపాదించుకుంటాడు. భారీగా తినేసి, పొట్ట నిండా తినేసి, కుంభకర్ణులను తినేసి కూర్చుంటే ఏం చేస్తుంది? ఏమవుతుంది? నీకు పరిగెత్తాలని ఆశ వచ్చిద్దా? చేయాలని రోషం వచ్చిద్దా? కప్పు గెలవాలని ఆశ పుట్టిద్దా? పుట్టదండి. ఎందుకు పుట్టింది? నువ్వు తింటున్నావు కాబట్టి తిన్నవాడికి ఏమొచ్చింది? అధిక తిండి ఏం చేసింది? ఆయాసం తెప్పించేసింది. ఆయాసం వచ్చినాడు పరిగెట్టగాడా? పరిగెత్తలేడు. ఆయాసం, అధికమైన తిండి నీకు ఆయాసానికి పుట్టేస్తాను తప్ప ఏమి లేదు. నువ్వు బహుమానాన్ని ఎక్కడ పొందుకుంటావు? అధికమైన మాటలు, అధికమైన ప్రవర్తనలు, అధికమైన లోకంలో ఉన్న లోకంలోని మనకే కావాలి. అవును కదండి? ఆడు సినిమాకి వెళ్తున్నాడా? వాళ్ళు బయటికి వెళ్తున్నారా? వాళ్ళు డీమార్ట్లకి వెళ్తున్నారా? వాళ్ళు షాపింగ్లకి వెళ్తున్నారా? మేము వెళ్ళాలి. వాళ్ళకి మేము తక్కువ? మాకు లేవా డబ్బులు? మాకు లేవా ఇది? మాకు లేదా కారు? మాకు లేదా ఇల్లు? ఇదే ఈ పొంతనే తగ్గించుకోవాలి మనము. వాడు వేరు, నువ్వు వేరు. వాడు క్రీస్తులో లేడు, నువ్వు క్రీస్తులో ఉన్నావు. వాడిని క్రీస్తుని ఎరగలేదు, నువ్వు క్రీస్తుని ఎరిగావు. నీకు ఆ పరుగు పందెంలో ఉండవలసిన లక్షణాలు ఏంటో నీకు తెలుసు, వాడికి తెలీదు. అవునా? కండిషన్స్ ఏంటో నీకు తెలుసు, ఆ కండిషన్ ఏంటో వాడికి తెలీదు. పరుగు పందెంలో ఆ అక్షయమైన కిరీటాన్ని, పరలోక రాజ్యంలో ఆ కిరీటాన్ని సంపాదించాలంటే మితముగా ఉండాలా. మితముగా నువ్వు ఉంటేనే ఆ పరలోక రాజ్యం అనే కిరీటాన్ని సంపాదించగలవు. క్రీస్తు ప్రభుల వారిని చూడగలవు. ఆయనతో నిలబడి నువ్వు ఆరాధన చేయగలవు. వేవేల దూతల పరివారముల మధ్యలో నిలబడి దేవుని నామాన్ని ఘనపరచగలవండి. ఎప్పుడైతే మితముగా ఉండి నిబంధనను పాటిస్తావో, నియమాన్ని పాటిస్తావో, ఆజ్ఞలను పాటిస్తావో వాడు మాత్రమే అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకుంటాడు. హల్లెలూయా. ఆజ్ఞను పాటించాలా. తీర్మానం, దేవుడికి ఏదైనా తీర్మానం చేసావా ఆ తీర్మానాన్ని నువ్వు పాటించాలా, నియమాన్ని పాటించాలా. జనవరి 1 వస్తుందంటే చాలు చాలా తీర్మానాలు వచ్చేస్తాయండి. అర్ధరాత్రి అంతా మేలుకుతూనే ఉంటాను ప్రభా, నిద్రపోను అసలు. ఫోనే చూడండి ప్రభా, సినిమాలో చూడండి ప్రభా, సినిమా పాటలు ఎన్నో ప్రభా, ఎన్నో వచ్చేస్తాయి. అవునా? జనవరి 1 వచ్చిందంటే చాలు జనవరి 1 నాకు తెలిసి ప్రభు చెవులు మూసుకుంటాడేమో. అమ్మో ఇలా మాటలేదు, తీర్మానాలు నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి చెవులు మూసుకొని కూర్చుంటాడేమో బహుశా. అట్లా ఉంటే మన తీర్మానాలు అట్లా ఉంటాయి. అది కాదు, అది పరుగు పందెంలో ఉండవలసిన వాడి లక్షణం అది కాదండి. క్రీస్తు యొక్క సైనికుడికి ఉండవలసిన లక్షణం అది కాదు. నువ్వు మాట ఇచ్చావా నెరవేర్చబడాలి. ఎందుకంటే నీ తండ్రి లక్షణం ఏంటి? మాట ఇస్తే తప్పుడైనా నువ్వు కూడా మాట ఇస్తే తప్పకూడదు. ఆజ్ఞ చేసుకుంటే, తీర్మానం చేసుకుంటే తప్పకూడదు. అలాగ నువ్వు ప్రయత్నం చేయాలి. అలాగ నువ్వు ఉంటే బహుమానాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అలాగను చేసిన వాడు మాత్రమే బహుమానాన్ని పొందుకుంటారండి. అలాగను ఉన్నవాడు మాత్రమే అక్షయ కిరీటాన్ని పొందుకుంటారు. అలాగను చేసిన వాడు మాత్రమే దేవుని రాకడలో ఎత్తబడతాడు. అలాగను నియమాన్ని పాటించిన వాడు మాత్రమే క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా పిలువబడతాడు. క్రీస్తు యొక్క మంచి సైనికుడు మాత్రమే శ్రమ పొందుతాడు, దేవుడి గణపరుస్తాడు, నియమాలని పాటిస్తాడు. సంఘం మనకి ప్రార్థన 9ంటికి అనుకో, మన అమ్మలందరూ ఎన్నింటికి వస్తారు? 11ంటికి. అవునా? 10ంటికి, 10:30కి. అవునండి? అది కాదు నీ నియమం. 10ంటికి అన్నాడా పాస్టర్ గారు? 9ంటికి అన్నారా అయ్యగారు? 8:30కి వెళ్ళి కూర్చోవాలి. మందిరం అంటే ఆసక్తి చూపించాలండి. ఆశ కలిగిన వాడిని కదా దేవుడు తృప్తిపరిచేది.
నువ్వు ఆశ కలుగుంటే దేవుడు తృప్తిపరుస్తాడు. అమ్మో నా మార్తమ్మ ఫలానా మార్తమ్మ 8:30కి వచ్చింది, ఆ మార్తమ్మను దేవుడు దీవించాలని చెప్పి ఇంకా ప్రయాస కలిగి దైవజనులు నీ కోసం ప్రార్థన చేయగలుగుతారు. దేవుడు కూడా అమ్మ నా బిడ్డ 8:30కి వచ్చిన మందిరంలో కూర్చుంది, నా బిడ్డకి ఏదైనా చేయాలి అని చెప్పి దేవుడు కూడా ఆశ కలిగి నీ కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. నియమాన్ని పాటిస్తేనే మనం బహుమానాన్ని పొందుకుంటామండి. ఆజ్ఞను పాటిస్తేనే బహుమానాన్ని పొందుకుంటాం. ఆజ్ఞను పాటించిన వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అవునా? దేవుడేమన్నాడు? ఆజ్ఞను పాటించకపోతే శాపం వచ్చేసిద్దిరా నీ మీదకి అన్నాడు. అవునంటారా కదంటారా? మీరు ఆజ్ఞను పాటించకపోయినా పర్వాలేదు మందిరానికి రండి అన్నాడా దేవుడు? లేదండి. ఆజ్ఞను పాటించకపోతే శాపం వచ్చేస్తుంది, పాపం వచ్చేస్తుంది. నియమాన్ని పాటించకపోతే శాపం వచ్చింది. మీరు ఏదో అనుకుంటా ఉంటారు, నియమము ఓ క్రమం ఏమైందిరే, 10 నిమిషాలు ఆలస్యం అయితే ఏమైంది, 5 నిమిషాలు ఆలస్యం అయితే ఏమైంది అనుకుంటావు నువ్వు. కానీ అదే నీకు పెద్ద పాపాన్ని, పెద్ద శాపాన్ని, నీ దీవెన్ని రానికుండా చేసేది అదే. 5 నిమిషాల ముందుగా అనుకో దేవుడు చూస్తాడు, నా మందిరంలోనికి ఎవరెవరు వచ్చారు తొందరగా అని చూసి, నువ్వు వచ్చావా, నేను ఇదిగో ఈ బిడ్డ వచ్చింది, ఈ బిడ్డ నేను దీవించాలి అని చెప్పి ఆశపడతాడు. ఆయన దీవించాలని తలంపులు నీ మీదకి, ఆయన తలంపులు నీ వైపు తిరుగుతూ ఉంటాయి. అది ముందుగా వెళ్ళిన వాడు ఫలించబడతాడు, ఆఖరిగా వచ్చిన వాడు అది శిక్ష పొందుతాడు తప్పకుండా. కాబట్టి మనందరం ముందుగా ఉండే వరముగా ఉందుముగాక, నియమం పాటించే వరముగా ఉందుముగాక, క్రీస్తు కోసం శ్రమ అనుభవించే వరముగా ఉందుముగాక, క్రీస్తును గణపరిచే వరముగా ఉందుముగాక, నియమాన్ని పాటించుదుముగాక. ఈ 3 చేస్తే దేవుడు ఒకటి అంటున్నాడు చూడండి. అదే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడు మాత్రమే మొదటి ఫలములో పాలు పుచ్చుకుంటాడంట. హల్లెలూయా. వాగ్దానము. ఎవరైతే 3 పాటిస్తారో, శ్రమను అనుభవించి దేవుని గణపరిచి 3వదిగా నియమాన్ని పాటిస్తారో వారికి మాత్రమే మొదటిగా దేవుడు ఇగో ఈ మాసంలో కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటాడు. అప్పుడు మొదటిగా ఈ 3 ఉన్నావు కదా, అప్పుడు దేవుడికి ఎవరు వస్తారు ముందుగా ఆలోచనలకి? నువ్వే వస్తావు. ఎందుకంటే ఈ 3 పనులు నువ్వు చేసావు కదా, అప్పుడు దేవుడు నిన్నే గణపరుస్తాడు. అర్థమవుతుందండి? పాటుపడిన వాడు మాత్రమే, పని చేసిన వాడు మాత్రమే, నియమాన్ని పాటించిన వాడు మాత్రమే, శ్రమను అనుభవించిన వాడు మాత్రమే, దేవుడు గణపరిచిన వాడు మాత్రమే బహుమానాన్ని పొందుకుంటాడు. మొదటి బహుమానాన్ని, మొదటి ఆశీర్వాదాన్ని, మొదటి దీవెన్ని. అందరిలో కూడా నా పేరు రావాలి అని అనుకుంటావా? అందరిని పిలిచినప్పుడు దేవా నన్ను పిలవేంటయ్యా, నన్ను దీవించవేంటయ్యా, ఎదురింటే వాళ్ళని దీవించావు, వాళ్ళు ఇల్లు కట్టారు, ఇల్లు కట్టారు, నా ఇల్లు మాత్రం లేపట్లేదేంటయ్యా నువ్వంటే. నువ్వు ఈ 3 చేయి, నీళ్ళు లేసిపోద్ది వేసినావు. అలేలుయా. ఎక్కలేసిపోద్దండి, పైకి కాదు, నీళ్ళు దేవుడు కట్టిస్తాడు. మనము ఈ 3 చేస్తే అదే కదా దేవుడు అంటున్నాడు, పాటుపడిన వాడు మాత్రమే మొదటి ఫలానికి అర్హుడు. నీకు మొదటి ఫలం కావాలనుకుంటే మొదటిగా దేవుడు కనపరచు, మొదటిగా దేవుడి కోసం శ్రమపడు. దేవుని కనపరిస్తే దేవుని ఆయన శ్రమలో పాలి భాగస్తుడుగా నువ్వు ఉంటే, నియమాన్ని నువ్వు ఆలకిస్తే, నియమాన్ని పాటిస్తే దేవుడు నిన్ను మొదటిగా దీవిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు యొక్క మంచి సైనికుడికి ఉండవలసిన లక్షణం ఏంటి? మొదటిది దేవుని కోసం శ్రమను అనుభవించాలి, 2వదిగా దేవుణ్ణి ఘనపరచాలి, 3వదిగా నియమాన్ని పాటించాలి. ఈ 3 చేసిన వాడే మొదటి ఫలాన్ని, మొదటి దీవెన్ని, మొదటి ఆశీర్వాదాన్ని, మొదటి ప్రతిఫలాన్ని, మొదటి పిలుపును అందుకుంటారు. ఆమేన్. ఈ ఒక్క వాక్యం మనందరిలో ఫలించాలా? ఈ 3 మీరు చేస్తే దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేస్తాడు. ఆమేన్. ఈ వాక్యం మనం ఇంట్లో దీవించబడునుగా. ఆమేన్.